పాపం కాంగ్రెస్ వాళ్ళ గోసలు చూస్తా అంటే మీకు ఎట్లున్నదో కానీ నాకైతే మస్తు బాధ అవుతున్నది. తల్లి వస్తున్నది, మన తెలంగాణ తల్లి, మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ వస్తున్నదని ఓగ సంబరపడ్డరా. రాష్ట్రం వచ్చిన సంబరం ఈ తేపకు చిన్నగుండది. అమ్మని పిలిచి అందరికీ సన్మానం చేస్తామని సర్కార్ వాళ్ళు చెప్పుకున్నారు. కానీ లాస్ట్కు అమ్మ రానని చెప్పే వరకు అందరూ మస్తు బాధపడుతున్నారు. జూన్ 2 నాడు సోనియమ్మను పిలుస్తాం, ఉద్యమకారులకు సన్మానం చేపిస్తాం, తెలంగాణ ఇచ్చిన అమ్మ రుణం తీర్చుకుంటామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఢిల్లీకి పోయి మేడంను పిలిచి కూడా వచ్చిండు. అయ్యాల వస్తాననే చెప్పిందట, కానీ పానం మంచిగా లేదు, వచ్చుడు నాతోని కాదని ఇలా చెప్పి పంపించిందట. దీంతో చెయ్యి పార్టీ వాళ్ళందరూ మస్తు బాధపడుతున్నారు. అమ్మ రుణం తీసుకుందామంటే ఇట్లా అయిపోయింది ఏందని అనుకుంటున్నారట. కానీ మేడం ఎందుకు రాలేదన్న దాని మీద బయట చాలా ముచ్చట్లు నడుస్తున్నాయి. అప్పట్లో రేవంత్ సారు సోనియమ్మను బలిదేవత అన్నాడు. రాష్ట్రం కోసం కొట్లాడుతున్న పొలగాండ్ల పానం తీసుకుందని మస్తు మాటలు అన్నాడు. బలిదేవత అని చెప్పి ఆమెకు బిరుదు ఇవ్వండి, అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు. ఇప్పుడు మేడాన్ని పిలుచుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టి పుసుకున మళ్ళా బలిదేవత అన్నాడు అనుకోండి, అంత ఆగమాగం జగన్నాథం అవుతుంది. దేశం ముంగల పరువు పోతుందని పార్టీ వాళ్ళు మేడంకు చెప్పిరట. పోయి పరువు తీసుకున్నాడు ఎందుకని మేడం ఊకున్నదని అంటున్నారు. ఇక అట్లనే 1969 కాంచెల్లి తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీనాయే. ఇక మరి ఇప్పుడు వచ్చి స్టేజ్ మీద మేడం ఏం మాట్లాడాలి? 100 మందిని చంపినాం, పానాలు పోతుంటే చూసుకుంటా ఊకున్నాం, తెలంగాణ ఇస్తామని చెప్పి మళ్ళా వెనకకు పోయి ఇంకింత మంది పానాలు తీస్తామని చెప్తారా? లేకపోతే మీ బిడ్డలను చంపి తెలంగాణ ఇచ్చినామని గొప్పగా చెప్పుకుంటారా? మరి స్టేజ్ మీదకి ఎక్కి మేడం ఏం మాట్లాడాలి అనేది ఎవరికి సమజ్ కాలేదట. ఇటు ఉద్యమకారులు సుతం మేడం మీద మస్తు గరం అవుతున్నారు. రక్తపు చేతులతో వచ్చి ఎట్లా మా అమరవీరులకు దండేసిపోతారని మస్తు కోపం చేస్తున్నారు. పోతే పెద్దరికం వచ్చుడు కంటే ఎక్కువ మాటలు పడాల్సి వస్తుందని మేడం సపోర్ట్ చేయకుండా ఊకున్నదని ఇంకొందరు అంటున్నారు. అందుకే అంటారు చేసిన పాపం ఉట్టిగానే పోదని.